సాగు భూమి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి అన్నదాత సుఖీభవ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 14,000, పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం 6,000 చొప్పున సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం అందజేస్తున్నామని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో ఇచ్చిన సూపర్ 6 పథకాలను ఒక్కొక్కటి అమలు పరుస్తుందంటే చూసి ఓర్వలేక విమర్శలు చేయడం ఈ వైకాపా నాయకులకే చెల్లుతుందని ఎమ్మెల్యే మండిపడ్డారు. దోచుకోవడం దాచుకోవడం తప్ప ఏమీ తెలియని వైకాపా నాయకులు కూడా ఇలా మాట్లాడమేంటని ఎమ్మెల్యే అన్నారు. ఈ రోజు కావలి నియోజకవర్గంలో అన్ని చెరువుల్లో పుష్కలంగా నీరు ఉన్నాయన్నారు. కావలిలో రైతులకు ఎప్పుడూ అండగా ఉంటానని అన్నారు. కార్యక్రమానికి మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయాన్ని కూడా మీ అందరికీ తెలుసు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలు ఒకే దఫా ఇవ్వకుండా సంవత్సరానికి 3 సార్లు రైతాంగానికి ఎప్పుడు అవసరం ఉందో ఖరీఫ్ అప్పుడు కానీ లేదా రబీ అప్పుడు కానీ లేదా మధ్యలో కానీ వ్యవసాయ పనిముట్లు కొనుగోలు చేసడానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి ఫర్టిలైజర్ కొనుక్కోవడానికి పెస్టిసైడ్ కొనుక్కోవడానికి ఎప్పుడైతే అవసరాలు ఉంటాయో ఆ అవసరాలు చేయుతగా ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3 దఫాలుగా తడవుకి 2,000 రూపాయల లెక్కన 3 సార్లు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే కేంద్ర ప్రభుత్వం అడుగు చేయడంలో మనం కూడా నడుద్దాం. మనం ఇస్తానటువంటి 14,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చి 6,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి 14,000 రూపాయలు కలిపి మనం రైతాంగానికి 20,000 రూపాయలు ఇస్తానని చెప్పినటువంటి అమౌంట్ ని కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు 3 దఫాలుగా ఇస్తుంది. కాబట్టి ఈ 14,000 రూపాయలు కూడా 3 దఫాలుగా ఇవ్వాలనే ఆలోచనతో కేంద్రము రాష్ట్రము కలిసి ఒకేసారి రైతు అకౌంట్ లో వేసేందుకు ఈ రోజున ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 లక్షల రైతు కుటుంబాల్లో ఈ రోజు అమౌంట్ వేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం 2,000 రూపాయలు వేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం 5,000 రూపాయలు కలిపి ఈ రోజు రైతు అకౌంట్ లో 7,000 రూపాయలు ఈ రోజు వేస్తున్నారు. కేంద్రం ఇచ్చే 2,000 రూపాయలు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ 47 లక్షల రైతాంగానికి 5,000 రూపాయలు చొప్పున ఈ రోజు 2,400 రూపాయలు 2,400 కోట్ల రూపాయలు ఈ రోజున రైతాంగం అకౌంట్ లో ఇస్తున్నారు. అందరూ కూడా ఆలోచించాలి. రాక్షస పాలన పోయిన ఆనందించాలన్నా అప్పుల పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని ఎలా గాడిని పెట్టాలో ఆలోచించాల్సిన పరిస్థితుల్లో ఇచ్చిన మాట తప్పకూడదు. మాట చెప్పాం, మాట మీద నిలబడాలనేటువంటి సాంప్రదాయానికి నాణ్య పలికే ఏకైక పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీ సూపర్ 6 ఇచ్చిన పథకాలను అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ ఈ రోజున రైతాంగానికి కూడా మొన్నటి రోజున తల్లికి వందనం ఇచ్చారు. 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లుల అకౌంట్ లో ఇచ్చి ఆ తల్లులో ఉన్న బిడ్డను చదివించుకోవడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఏర్పాటు చేసుకునే విధంగా వాళ్ళకి ఇస్తానన్నటువంటి అమౌంట్ 15,000 రూపాయల లెక్క ఇవ్వడం జరిగింది.